ప్రభావములు పరిశుద్ధాత్మ దేవునికే చెల్లునుగాక. చేరి వచ్చిన దేవుని ప్రజలైన మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలండి. క్రీస్తు ప్రేమను బట్టి మీరు కూడా ఒకరినొకరు వందనాలు తెలియచేసుకుంటారని ఆశిస్తున్నాం. మంచిది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన సన్నిధి సమాధానం మీకు తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 5వ వాక్యం నుంచి దేవుని మాటలు మనం చదువుకుందామండి. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం నుంచి. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనప్పుడు, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించరి. ఆ దినమున ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకునేది. దేవుని వాక్యములు మనం చూస్తున్నప్పుడు ఈ దిద్దుబాటు ఈ సిద్ధపాటు కోడికలో చేరువచ్చినటువంటి మనతో ఆనాడు సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపాడు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా మిస్పాకు వచ్చి మిస్పాలో ఏం చేశారని రాసిందంటే వారు నీళ్లు కుమ్మరించారంట. దేవుని సన్నిధిలో వారు హృదయాలని కుమ్మరించారంట. దేవుని సన్నిధిలో ఉపవాసము ఉండాలంట. ఏమాత్రము కూడా ఈ దిద్దుబాటు సిద్ధపాటు కూడికలో మనం కూడా మన హృదయాలని కుమ్మరించాలి. దేవుని సన్నిధిలో మనం కూడా ఉపవాసం ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో వారు ఏం చేస్తున్నారంటే మేము పాపము చేసామని ఒప్పుకుంటున్నారు. ఈ దిద్దుబాటు సిద్ధపాటు కూడిక ఏంటంటే ఒప్పుకోవాలి. నీ పాపాన్ని ఒప్పుకోవాలి. ఎక్కడ ఒప్పుకోవాలి? దేవుని సన్నిధిలో. నీ హృదయాన్ని కుమ్మరించాలి. నీవు ఉపవాసము ఉండాలి. ఇవి చేశారు వాళ్ళు. ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో మిష్పాలోకి వచ్చి వారు చేసింది యెహోవా సన్నిధిలో వారి హృదయాలని కుమ్మరించారు, కన్నీరు విడిచారు, ఉపవాసం ఉన్నారు. వారు పాపాత్ములమని ఒప్పుకుంటున్నారు. మన జీవితాల్లో మనము దేవుని ఎదుట ఒప్పుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అది చిన్న పాపమా పెద్ద పాపమా, తెలియక చేసామా తెలియక చేసామా, పాపం ఏదైనప్పటికీ అది మన జీవితాలకు మరణాన్ని తీసుకుని వస్తుంది. పాపం అవమానాన్ని తీసుకొని వస్తుంది. పాపము అనేది మనల్ని నెమ్మది లేకుండా చేస్తుంది. పాపం అనేది మనల్ని తరుముతూ ఉంటుంది. పాపము అనేది మనలో లేకుండా ఉన్నప్పుడే మనకు నెమ్మది, ఒక ప్రశాంతత. పాపం మనలో లేనప్పుడు మన జీవితాలు హాయిగా ఉండగలవు. మనలో పాపాన్ని మనం ఉంచుకొని మన జీవితాలను కొనసాగించటము నెమ్మది లేకుండా కొనసాగించటమే. పాపము చేసిన వారికి నెమ్మది ఉండదండి. అందుకే ఇశ్రాయేలీయులు పాపాన్ని ఒప్పుకుంటున్నారు. నీ జీవితంలో ఎప్పుడైనా పాపాన్ని ఒప్పుకోకుంటే, పాపం విషయమై పశ్చాత్తాపడితే, పాపము విషయమై ఉపవాసం ఉంటే, నీ హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించి కన్నీళ్లు విడవగలిగితే, అక్కడ రాయబడిన మాట మనం చదువుకుంటే 8వ వచనములో ఈ మాట వ్రాశారు. మన దేవుడైన యెహోవాను
ఫిలిస్తీన్ల చేతుల నుండి మనను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమయమునొద్ద ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా వెంటనే దైవజనుడైనటువంటి సమయాల యొద్దకు వచ్చి, మేము ఫిలిస్తీన్ల చేతిలో ఉన్నాము, ఫిలిస్తీన్లు మమ్మల్ని చుట్టుముట్టి ఉన్నారు, మా కోసం ప్రార్థన చేయుట మానవద్దు. ఒకటి, దేవుని సన్నిధికి వచ్చారు, మిస్పాలో కూడుకున్నారు, హృదయములను కుమ్మరించారు, ఉపవాసం ఉన్నారు, పాపమును ఒప్పుకున్నారు, కన్నీరు విడిచారు. అయితే ఫిలిస్తీన్ల చేతిలో నుండి మమ్మలను విడిపించుము లేక రక్షించుము అని సమూయేలు యొద్దకు వచ్చి, దైవజనుని యొద్దకు వచ్చి అంటున్నారు, మా కోసం ప్రార్థన చేయుట మానవద్దు. దేవుని జనాంగమా, ఒకటి దేవునితో నీ కనెక్షన్, రెండు దైవజనునితో నీ కనెక్షన్, మూడు నువ్వు కూడుకునే దేవుని మందిరముతో కనెక్షన్ ఎప్పుడు తెగిపోకూడదు. ఒకటి దేవునితో నీ కనెక్షన్, రెండు దైవజనునితో, మూడు నువ్వు కూడుకునే దేవుని సన్నిధి. ఎప్పుడు కూడా చెప్పండి, దూరము కాకూడదు. దేవునికి దూరము కాకూడదు, దేవుని సన్నిధికి దూరము కాకూడదు. నేను నడిపిస్తున్న నీ సేవకునికి దూరం. ఎప్పుడు కూడా ఆ కనెక్షన్ అనేది కోల్పోకూడదు, పోగొట్టుకోకూడదు. ఇప్పుడు దైవజనుని యొద్దకు వచ్చి ఏమన్నా తెలుసా? ఓ దైవజనుడా, మా కోసం ప్రార్థన చేయుట మానవద్దు అని అంటున్నారు. ఒక్కసారి 7వ అధ్యాయము 2వ వాక్యం కానించి మనం చదువుకుంటే, మందసము కిర్యతీములో నుండి ఉండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలు అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకున్న ఎడల అన్య దేవతలను, అష్టోరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. ఇక్కడ గమనించండి, వీళ్ళు ఎవరి తట్టు తిరిగారు? ఇప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేశారు, దైవజనుడైన సమూయేలుని విడిచిపెట్టారు, దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి అన్య దేవతల వైపు, అస్తోరా దేవతల వైపు మల్లుకున్నారు. ఇప్పుడు వారి మీదకి ఫిలిస్తీన్లు వచ్చారు. లోకంలో కానీ మామూలుగా మనుషులు అంటారు, కష్టం వచ్చినప్పుడు దేవుడు అంట, సుఖాలు సంతోషాలు ఉన్నప్పుడు దేవుడు అవసరమో ఉండదంట. మనుషులు ఎటువంటి వారంటే దేవుణ్ణి వాడుకొని వదిలేస్తారు. అవసరాలకి, అక్కర్లకి, కష్టాలకి, బాధలకి, శత్రువులకి, అప్పులకి, రోగాలకి, తిప్పలకి దేవా నాయనా కనికరించవా అని అడుగుతారు. దేవుడు కనికరించిన తర్వాత కష్టాలు పోతాయి, బాధలు పోతాయి, సమస్యలు పోతాయి, గట్టెకి కూర్చుంటారు. ఆ తర్వాత వారి కంటికి నచ్చినట్టు, వారి మనసుకు నచ్చినట్టు నడుచుకొని దేవునికి ఏం పుట్టిస్తారంటే కోపాన్ని పుట్టిస్తారు. ఇక్కడ ఇశ్రాయేలు కూడా అదే చేశారు. జీవమగల దేవుని విడిచిపెట్టేశారు, దైవజనుని విడిచిపెట్టేశారు, దేవుని సన్నిధిని విడిచిపెట్టేశారు, అన్య దేవతల వైపు, అష్టోర దేవతల వైపు వెళ్ళి వాటిని పూజిస్తూ వాటికి బలులు అర్పిస్తున్నారు. ఫిలిస్తీన్లు వారిని చుట్టుముట్టారు. ఇప్పుడు శత్రువులు వారిని చుట్టుముట్టారు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో,
దేవుడు లేకుండా, దైవజనం లేకుండా, దేవుని సన్నిధి లేకుండా ఒకవేళ నీ జీవితాన్ని కొనసాగించాలనుకుంటే వాళ్ళకి అర్థమైపోయింది. ఎవరికి? శత్రువుకి అర్థమైపోయింది. దాడి చేయటం మొదలు పెడతాడు. దాడి చేయటం మొదలు పెడతాడు, చుట్టుముడతాడు. నీకు నెమ్మది లేకుండా, నీకు నిద్ర లేకుండా, నిన్ను కలవరపరిచి, నిన్ను ఇబ్బందులకు, నిన్ను బాధలకు గురి చేసేవాడు ఎవడో తెలుసా? చెప్పాలి. నీ శత్రువు, నీ విరోధి. వాడికి తెలుసు. ఇప్పుడు సాతానుకు తెలుసా తెలియదా నువ్వు దేవునికి దూరం అయ్యావని? మాట్లాడండి. నీ దేవుణ్ణి నువ్వు విసర్జించావని, నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోయావని, నీవు నీ సేవకుని విసర్జించావని సాతానుకు తెలుసా తెలియదా? అప్పుడే వాడు ఏం చేస్తాడంటే నీ పైన గురి పెడతాడు, నీ పైన దాడి చేస్తాడు. నీకు నెమ్మది లేకుండా, నీకు నిద్ర లేకుండా, నిన్ను కలవరపరిచేలాగా, నిన్ను భయపెట్టేలాగా వాడు తన సైన్యముతో నీపై అటాక్ చేస్తాడు, నీపై దాడి చేస్తాడు. ఇక్కడ అదే జరిగింది. ఇప్పుడుకైనా మీరు మల్లుకోండి అంటున్నాడు. మీ మధ్యన ఉన్న అన్య దేవతలు, అస్తోర దేవతను తీసివేసి ఇప్పుడుకైనా మీరు మీ దేవుడైన యెహోవా తట్టు. ఇదొక ఛాయిస్, ఇదొక అవకాశం మీకు. ఇప్పుడైనా మీరు మీ మధ్యన్న వాటిని తీసివేసి పూర్ణ హృదయముతో, పట్టుదలతో మీరు ఆయన్ని సేవించండి. అంటే వీళ్ళు ఆయన సేవించటం మానేశారు, వీళ్ళు ఆయన్ని ఆరాధించటం మానేశారు, వీరు ఆయనకి చెల్లించవలసిన వాటిని చెల్లించటం మానివేశారు. టోటల్గా ఒక్క మాట చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏమున్నాయంటే దేవుని బదులు, దేవుని స్థానములో అన్య దేవతలు, అన్య ఆచారాలు, అన్య సాంప్రదాయాలు. మీరు గమనించండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక మాటను నేను మీకు తెలియజేస్తాను. ఉదాహరణకి ఒకప్పుడు వీళ్ళు నుదుటిన బొట్టు పెట్టుకునే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు విగ్రహారాధనకి, అన్య దేవతలకు పూజలు చేస్తున్నప్పుడు వీళ్ళ నుదుటిని ఏముంటది? మాట్లాడాలి, బొట్టు ఉంటుంది. ఒకప్పుడు వీళ్ళు దేవుని సన్నిధిలో కూర్చునేవారు, ఇప్పుడు వీళ్ళు ఎక్కడ కూర్చుంటారు? మాట్లాడాలి. వారి ఇష్టం వచ్చిన చోట కూర్చుంటారు, వారికి ఇష్టం వచ్చిన దేవత దగ్గరికి వెళ్తారు. అర్థమవుతుందా? ఒకప్పుడైతే జీవముగల దేవుని సన్నిధే, కానీ ఇప్పుడు వారికి ఇష్టం వచ్చిన చోటకి వెళ్తున్నారు. అన్య దేవతల దగ్గరికి వెళతారు, అస్తోరా దేవతల దగ్గరికి వెళ్తారు, బొట్లు పెట్టుకుంటారు, అన్ని ఆచారాలు, కూర్చోగొండ స్థలంలో కూర్చుంటారు, కనబడగొండ వ్యక్తులతో కనబడతారు, ఎక్కడికైనా వెళ్తారు. కారణం ఏమిటి అంటే వారు జీవముగల దేవుని విడిచిపెట్టారు, జీవముగల దేవుని సన్నిధిని విడిచిపెట్టారు, జీవముగల సేవకుడిని విడిచిపెట్టేశారు. ఇప్పుడు వచ్చి అంటారు, దైవజనుడా, ఇప్పుడు మాకు శత్రువులు చుట్టుముట్టారు, దైవజనుడా మా కోసం ప్రార్థన చేయుట మానవద్దు. జీవన కుర్చీలే. మా కోసం ప్రార్థన చేయుట మానవద్దు. ఒకప్పుడు 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 ఎక్కడ ఉన్నారు వీళ్ళు? అన్య దేవతల వైపు వెళ్ళారు, విగ్రహారాధన వైపు వెళ్ళారు, దేవునికి విరోధమైన క్రియలు, కార్యాలు చేశారు. ఎప్పుడైతే శత్రువులు వీళ్ళని
చుట్టుముట్టారో ఇప్పుడు వచ్చి అంటారు, మా కోసం ప్రార్థన చేయట మానవద్దు. అంటే దైవజన్ని వాడుకొని వదిలేస్తారా? దేవుణ్ణి వాడుకొని వదిలేస్తారా? నీ అవసరాల్లో, నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ ఇబ్బందుల్లో దేవుడు, దైవజనుడు, దేవుని సన్నిధి నీకు అవసరమా? నువ్వు గట్టెక్కితే, నువ్వు ఒడ్డు పడిపోతే, నీ రోగం తగ్గితే, నీ సమస్యల నుంచి నువ్వు బయటపడితే మరలా దేవుడు లేదు, దేవుని మందిరం లేదు, దేవుని సేవకుడు లేదా? న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే, న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 6వ వాక్యం నుంచి చదువుకుందామా? మరలా దుష్ప్రవర్తనలేదు. మరలా అంటే అర్థమవుతుందిగా, ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా అంటే ఎన్నిసార్లు? తెలియకంటే ఏదో పొరపాటున ఒకసారి, యథాస్థితి తథాస్థితి అన్నట్టుగా. ఇక మాటి మాటికి నువ్వు తప్పులు చేసుకుంటూ వెళ్తా ఉంటే, మాటి మాటికి నువ్వు పొరపాటు చేస్తూ ఉంటే, మాటి మాటికి నువ్వు నోరు జారుతూ ఉంటే, మాటి మాటికి నువ్వు విగ్రహార్థం వైపు వెళ్తా ఉంటే, మాటి మాటికి అన్య దేవతల వైపు వెళ్తా ఉంటే అంటున్నాడు, ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిలో దుష్ప్రవర్తనలైరి. ఎవరి సన్నిధిలోనంట? దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీయులు దుష్ప్రవర్తనలైన. వారి ప్రవర్తన భోగోలా, వారి క్యారెక్టర్ భోగోలా, వారి నడవడిక భోగోలా. ఎవరిది? ఇశ్రాయేలీయులది. వారి ప్రవర్తన మరలా యెహోవా సన్నిధిలో దుష్ప్రవర్తనలైరి. వారు యెహోవాను విసర్జించి, అరే ఆయన సేవ ఏంటంటండి? ఇశ్రాయేలు యెహోవా సన్నిధిలో దుష్ప్రవర్తనలై ఆయన సేవను మానివేసిరి. పిల్లలారా, ఆయన సేవించడం మానివేస్తే, ఆయన ఆరాధించడం మానివేస్తే, ఆయన స్తుతించడం మానివేస్తే ఏమిటి నీ జీవితం? ఎక్కడికి వెళ్తుంది నీ కుటుంబం? ఏమాత్రం నీకు ఆలోచన ఉందా? ఇక్కడ అంటున్నాడు, వారు యెహోవాను విసర్జించి ఆయన సేవను మానివేసి బయలులు అష్టరోతును అను సిరియన దేవతలను, సిదోనీలను దేవతలను, మోయాబీల దేవతలను, అమ్మోనీల దేవతలను, ఫిలిస్తీన్ల దేవతలను పూజించుచు వచ్చిరి. అదే దేవునికి కూడా కోపం ఉంటుందా? రాకూడదా దేవునికి కోపం? అంటే నీకు నచ్చినట్టుగా, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వెక్కడ పడితే అక్కడికి వెళ్తాం. అయితే దేవునికి కోపం రాకూడదా? చెప్పు. ఆయన సన్నిధిని విడిచిపెట్టేసి, ఆయన సేవను విడిచిపెట్టేసి, ఆయన సేవించడం విడిచిపెట్టేసి అక్కడ రాశాడు కదా, ఎవరెవరు బయలు దేవతలంట, అస్తోరా దేవతలంట, సిరియన దేవతలంట, సిదోనీలంట, అమోనీల దేవతలంట, ఫిలిస్తీన్ల దేవతలంట. ఊరి నాయన ఒకటి కాదు. చెప్పండి ఒకటి కాదు. ఏమని చెప్పాడండి ఆయన? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని చెప్పిన తర్వాత కూడా ఆయన సేవను మానేసి, ఆయన పరిచర్యను మానేసి, ఆయన సేవించడం మానేసి నీకు ఇష్టం వచ్చిన చోటకి వెళ్తానంటే చూస్తూ ఉంటాడా ఏంటి? మాట్లాడాలి. దేవుని కోపం రాకూడదా? అంటే నీ దృష్టికి ఎప్పుడు ఆయన దీర్ఘశాంతుడేనా? నువ్వేసే ఏశాలు, నీ దుష్ప్రవర్తన చూస్తూ కూడా 32 పళ్ళు
నేను చూడండి ఒకసారి. అట్ట నేను చూడంగా అట్ట నవ్వుతూ, అట్ట నేను చూడంగా అట్ట నవ్వుతూ, అబ్బా అప్పుడే చెప్పండి ఏంటంట? నీ ప్రవర్తన బట్టి, నీ బిహేవ్ని బట్టి, నీ నడవడికను బట్టి ఆయనకేమొస్తుందంట? యెహోవా. మరి ఏమనుకున్నావు? ఆయన దీర్ఘశాంతుడే కాదు, ఆయన దీర్ఘశాంతుడే కాదు. ఆయన నీ బిహేవియర్ని బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ నడవడికను బట్టి ఆయనకి ఏం కలుగు చేస్తున్నావు తెలుసా? కోపాన్ని కలుగు చేస్తున్నావు. ఆయన కోపపడటానికి కారణం ఎవరు? హలో, ఆయన కోపపడటానికి కారణం ఎవరు? ఆయన కోపం రావడానికి కారణం ఎవరు? నీ బిహేవియర్ కాదు, నీ ప్రవర్తన కాదు. మాట్లాడే సేవ చేయడం మానేసావు, సేవించడం మానేసావు, ఆరాధించడం మానేసావు, స్తుతించడం మానేసావు. నీకు ఇప్పుడు నచ్చినట్టుగా వెళ్తున్నావే. ఫిలిష్తీయుల దేవతలు, అన్య దేవతలు, మోయాబు దేవతలు, అస్తర దేవతలు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తున్నావే. ఆయన కోపం రావటానికి కారణం ఏంటి చెప్పండి? ఆయన కోపం రావడానికి కారణము కాదా? అన్ని దేవతలు పక్కన పెడదాం ముందు. అసలు ఫిలిష్తీయుల దేవతలు పక్కన పెడదాం. ఆయనకు కోపం రావడానికి కారణం మనము కాదా అంటున్నా. అంతేనే కదా? ఆయన్ని సేవ చేయక, ఆయన సేవించక, ఆయన ఆరాధించక, స్తుతించక మానివేసి విసర్జించి నీకు నచ్చినట్టుగా నువ్వు వెళ్తే ఆయన కోపం రాదా? చెప్పాలి. నన్ను ఒక ప్రణాళికతో, నన్ను ఒక ఏర్పాటుతో సిలువరి గ్రామానికి తీసుకొచ్చాడు ఆయన. నేను ఇప్పుడు ఇక్కడ ఆయన సేవ చేయడం మానేసి నాకు నచ్చినట్టుగా నేను వెళ్ళాను అనుకోండి, కోపం రాదా? మాట్లాడండి. అలాగని నిన్ను కూడా లోకముల నుంచి వేరు చేసి ప్రత్యేకపరిచి నిన్ను ఆయన సన్నిధిలోకి తీసుకొచ్చాడు. అవునా? నిన్ను ఇక్కడ నాటాడు, నిన్ను ఈ స్థానంలో ఉంచాడు. నువ్వు ఎక్కడ ఉండాలి మరి? నువ్వెక్కడుండి సేవించాలి? నువ్వెక్కడుండి సేవ చేయాలి? నువ్వెక్కడుండి పాటుపడాలి? నువ్వెక్కడుండి స్తుతించాలి? ఇక్కడే ఉండి, ఇది నీ స్థానం, ఇది నీ ఏర్పాటు, ఇది నేను తీసుకొచ్చాడు, లోకముల నుంచి తీసుకొచ్చాడు, నిజమైన ద్రాక్ష వల్ల నేను అంతకచ్చాడు, ఆయన సన్నిధిలో నేను స్థిరపరిచాడు. ఇప్పుడు నువ్వు ఆయన ఏం చేసావు? విసర్జించావు. నువ్వు ఇప్పుడు ఏం చేసావు? ఆయన సేవ చేయడం మానేసావు. ఇప్పుడు నువ్వేం చేసావు? ఆయన ఆరాధించడం మానేవేసావు. ఇప్పుడు ఏం చేసావు? ఆయన స్తుతించడం మానేవేసావు. కోపం రాదా? చెప్పాలి. కోపం రాదా? మరి దీర్ఘశాంతం కలిగిన ఆయన కోపానికి కారణం ఎవరు? మనం కాదా? నిమిషం మాత్రమే ఉండు ఆయన కోపము, ఆయన దయ ఆయుష్కాలమంతా ఉండిది. కానీ ఆయన కోపానికి కారణం ఎవరు? మనం కాదా? మన బిహేవ్ కాదా? మన ప్రవర్తన కాదా? ఎవడెళ్ళమన్నా నేను పిలిస్తలేరికి? దేవుడు చెప్పాడా? దేవుడు నడిపింప అస్తర దేవత దగ్గరికి వెళ్తాం, దేవుని నడిపింప అమ్మోని దగ్గరికి వెళ్తాం, దేవుని నడిపింప మోయాబీ దగ్గరికి వెళ్తాం కాదుగా. మరి ఎలా వెళ్ళావు? ఎలా నీ మనస్సాక్షి పనిచేసింది అక్కడికి వెళ్ళడానికి? నీకంటూ ఒక దేవుడు ఉన్నాడు, నీకంటూ దేవుని సన్నిధి ఉంది, నీకంటూ ఒక సేవ ఉంది, నీకంటూ ఒక పరిచర్య ఉంది, నీకంటూ ఒక ఆరాధన ఉంది, నీకంటూ దేవుని యొక్క సన్నిధిలో పాడి స్తుతించేటువంటిది ఉంది. నువ్వెందుకు వెళ్ళావు మోయాబీ దేవత దగ్గరికి? నువ్వెందుకు వెళ్ళావు అమ్మోనీల దేవత దగ్గరికి? నువ్వెందుకు వెళ్ళావు అస్తూర దేవత దగ్గరికి? కోపం రాదా నీ విషయాలు తెలిస్తే దేవునికి? మాట్లాడండి. నీ విషయాలు తెలిస్తే దేవుని కోపం రాదా? దేవునికి ఎవరైనా చెప్పాలా? చెప్పండి. మా గంటలో ఉన్న అయ్యగారికి తెలియకపోవచ్చు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో. దేవుడికి తెలీదా ఏంటి? నీ భర్తకు తెలియకపోవచ్చు, దేవుడికి తెలీదా? నీ భార్యకు తెలియకపోవచ్చు,
దేవుడికి తెలీదా? నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, దేవుడికి తెలీదా? నీ సేవకుడికి తెలియకపోవచ్చేమో కానీ నీ విషయమై దేవుడికి తెలియదా? ఎవరి కళ్ళు కప్పగలుగుతావు? ఊరోళ్ళ కళ్ళు కప్పగలుగుతావు, భార్య కళ్ళు కప్పగలుగుతావేమో, నీ భర్త కళ్ళు కప్పగలుగుతావేమో, నీ దైవజనుని కళ్ళు కూడా కప్పగలవేమో, కానీ నేను ప్రకటిస్తున్నానే నజరేయుడైన యేసుక్రీస్తు కళ్ళు నువ్వు కప్పలేవు. నువ్వు అన్య దేవతల దగ్గరికి వెళ్తున్నావు, మోయాబీ దేవతల దగ్గరికి వెళ్తున్నావు, అస్తుర దేవత దగ్గరికి వెళ్తున్నావు, అమోనీల దేవత దగ్గరికి వెళ్తున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీ అడుగు ఎక్కడో, నీ నడక ఎక్కడో, నీ పడక ఎక్కడో, నువ్వు కూర్చునేది ఎక్కడో, నువ్వు మాట్లాడేంటో సమస్తము వింటున్నాడు, సమస్తము చూస్తున్నాడు. చూస్తూ ఊరుకోడు. ఏం కలిగిందంటే ఆయనకి కోపం. కోపం. ఏం మానేశారంట వీళ్ళు? దేవుని సేవ చేయటమే మానేశారు, ఆయన్ని విసర్జించారంట. దేవుని పిల్లలారా, లోకంలో గనులైన వారు లేరా? విద్యావంతులు లేరా? బలవంతులు లేరా? నిన్నే ఎందుకు వేరు చేశాడు లోకం నుండి? నీ నాభిసూత్రాన్ని ఎందుకు కోసి ఉపవేసి బట్ట చుట్టి నిన్ను ఎందుకు ఆభరణ భూషితురాలుగా చేశాడు? కనబడిన చెట్టు దగ్గరికి వెళ్తావనా? కనబడిన ప్రతి పర్వతం దగ్గరికి వెళ్తావనా? ఇక్కడ మానేసి నీ నాభిసూత్రం ఎవడు పోయినప్పుడు, రక్తపు మడుగులోని ఉన్నప్పుడు, ఉప్పు ఎవరు నీకు రాయినప్పుడు, బట్ట ఎవరు నీకు చుట్టినప్పుడు, ఆయన రక్తపు మడుగులో నీ యొద్దకు వచ్చి నీ నాభిసూత్రాన్ని కోసి నీ మైలబడినటువంటి రక్తమును కడిగి ఉప్పు రాసి బట్ట చుట్టి ఆభరణ భూషితురాలుగా ఒక మంచి ఆత్మీయ జీవితాన్ని నీకు ఇచ్చాడు. ఒక మంచి ఆత్మీయ అలంకరణ, ఒక మంచి ఆత్మీయమైన స్థితిని నీకు ఇచ్చాడు. అవునా? ఇప్పుడు నీవు ఇక్కడ మానేసి కనబడిన ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళటం ఏంటి? కనబడిన ప్రతి పర్వతం దగ్గరికి వెళ్ళటం ఏంటి? నీ అడుగు ఇక్కడ నిలవదా? నీ మనసు ఇక్కడ లేదా? దేవుని వాక్యంలో మనం చూద్దాం, చూడండి. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికిని అమోనీయుల చేతికిని, అంటే నువ్వు ఆయన విసర్జించావు, ఆయన సేవ మానేసావు, ఆయన సేవించటం, ఆరాధించటం, స్తుతించటం, ప్రార్థించటం మానివేశావు. ఆయన ఏం చేశాడు? ఎవరికి అప్పగించాలో వాళ్ళకి అప్పగిస్తాడు. రోగాలకు అప్పగించే వాళ్ళని రోగాలకు అప్పగిస్తాడు, తెగుళ్ళకి అప్పగించే వాళ్ళని తెగుళ్ళకి అప్పగిస్తాడు, శత్రువులకు అప్పగించే వాళ్ళని శత్రువులకు అప్పగిస్తాడు, యుద్ధాలకు అప్పగించే వాళ్ళని యుద్ధానికి ఆయన ఇష్టం. నువ్వేమన్నా వెళ్ళి అడుగుతావా? ఆ దమ్ము నీకుందా? చెప్పు. లేదు, లేదు, లేదు. మా సేవకుల్లో ఒక ఆయనకి మరణము అనేటువంటిది తెలియచేయటం జరిగింది పరిశుద్ధాత్మ ద్వారా. బెర్షెబా మినిస్ట్రీస్లో 2 సేవకులు చనిపోతారనేప్పుడు మీకు కూడా నేను వచ్చి చెప్పి ప్రార్థన చేయండి అన్నాను కదా. అప్పుడు ఎవరా 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 అని కలవరపడిపోయారు మా సేవకుల్లో, భయపడిపోయారు. ఎవరో 2 కోల్పోతాం, ఆత్మీయంగా ప్రేమగా ఉంటున్నాం, అనుదినం సహవాసంలో కలుసుకుంటున్నాం, ఎవరి మీదకి వెళ్తుంది ఈ కీడంటూ చిన్న వాళ్ళ కాంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా కలవరపడిపోయిపోయారు. అయితే నా ఆత్మీయ తండ్రి సాల్మాన్ అయ్యా, నా సేవకుల్లో నేను ఒకరిని కోల్పోవటం నేను చూడలేను, కాబట్టి మరణము తప్పించమని ప్రభుని అడిగారంట, ప్రార్థన చేశారంట. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎవరా ఎవరా అని మీరు కలవరపడుతున్నారు కదా. 1 నా సేవకుడు సల్మాన్ రాజు, 2 మీ సేవకుల్లో ఒక అతను. అయితే నా సేవకుడు అంటే సాల్మాన్ అయ్యా, నా సేవకుడు ప్రార్థన చేశాడు, సేవకుల్లో ఒకరిని కోల్పోవటం నేను చూడలేనయ్యా, అది నాకు జరగటానికి వీల్లేదయ్యా అని చెప్పి నా సేవకుడు కన్నీరు విడిచిన కనుక
ఆ మరణాన్ని నేను కొంతకాలం తప్పిస్తున్నా. కానీ మరణించక తప్పదు. కానీ నా సేవకుని మాట్లాడండి తల్లరా, నా సేవకుని ప్రార్థన ఆలకించి నేను మరణాన్ని తప్పిస్తున్నాను. ఏ సేవకుడు చేస్తే నీకు మరణం తప్పిద్ది? ఏ సేవకుడు ప్రార్థన చేస్తే నీ మీదకి వచ్చే శోధన తప్పిద్ది? ఏ ప్రార్థన చేస్తే కీడు తొలగిపోయింది? మాట్లాడండి. బెర్షెబా మినిస్ట్రీస్ లో ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక సేవకుడు చనిపోతాడంటే, అయ్యా నా కుటుంబములో నా సేవకులు ఒకరు చనిపోవడానికి వీల్లేదయ్యా, అది నేను చూడలేనయ్యా అని ప్రార్థన చేస్తే, నా సేవకుడు ప్రార్థన బట్టి నేను ఏం చేస్తున్నాను? నా మరణాన్ని తప్పిస్తున్నాను అంటాడు. మరి నీ కోసం ఎవరు చేస్తారు? ఏ సేవకుడు చేస్తాడన్నా? నీ మీదకి వచ్చినా, నీ కుటుంబం మీదకి వచ్చినా, నీ పరిస్థితులు, కష్టాలు, శోధనలు, తెగుళ్ళు, వ్యాధులు, రోగాలు ఎవరు చేస్తే తొలగిపోతాయి? ఎవరు చేస్తే ఆగిపోతాయి? ఎవరు చేస్తే దేవుడు తప్పిస్తాడు? నువ్వు పరిగెత్తేవాడు చేస్తే ఆగిపోతాయా? నువ్వు పరిగెత్తుకుంటే వెళ్తున్నావే, కనబడిన చెట్టు దగ్గరికి, కనబడిన పర్వతం దగ్గరికి, కనబడినటువంటి దేవతల దగ్గరికి, కనబడిన చోటుకి వెళ్తున్నావే, ఎవరు చేస్తే నీ మీదకి వచ్చేవి తగ్గుద్ది? ఎవరు చేస్తే నీ మీదకి వచ్చేవి తప్పిపోతాయి? నీ పేరేం తెలుసా? నీ కుటుంబ పరిస్థితి తెలుసా? నీ కష్టాలు తెలుసా? చెప్పు. నువ్వు పరిగెత్తుకెళ్ళేవాడు చేతులు ఎత్తితే దేవుడు తప్పించడు. ఆమేన్. ఏ కుటుంబంలో అయితే నువ్వు చేర్చబడ్డావో, ఏ కుటుంబంలో అయితే నువ్వు కట్టబడ్డావో, ఏ కుటుంబంలో అయితే నువ్వు స్థిరపరచబడ్డావో, ఆ సంఘములో ఆ సేవకుడు చేతులు ఎత్తితే కీడు తొలగిపోతుంది, శోధన తొలగిపోతుంది, మరణము నుండి తప్పిస్తాడు. నువ్వు పరిగెత్తుకెళ్తున్నావు. అదిగో రక్తములో పోరాడినప్పుడు ఆ చెట్టు రాలా, నీ నాభి క్షేత్రం పోయటానికి ఆ పర్వతం రాలా, నీకు పట్ట చుట్టడానికి ఎవడు నీ దగ్గరికి రాలా. నేను వచ్చాను. మురికిని కడిగి, మైలను కడిగి, రక్తము కడిగి, ఉప్పు రాసి పట్ట చుట్టి, ఇప్పుడు నువ్వు ఎదిగావు. ఇప్పుడు నీ కళ్ళు తెరవబడ్డాయి. ఇప్పుడు నీకు రెక్కలు వచ్చినాయి. నా ఇష్టం వచ్చిన చోటికి వెళ్తాను, నా ఇష్టం వచ్చిన చోటికి ఎగురుతాను, నా ఇష్టం వచ్చిన ఆడతాను, నా ఇష్టం వచ్చిన పాడతానంటే నీ ఇష్టమా? నీ ఇష్టం వచ్చిన పాడటానికి, నీ ఇష్టం వచ్చినట్టుగా ఆడటానికి, నీ ఇష్టం వచ్చినట్టుగా ఎగరటానికి? ఎవరు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే ఏమని అడిగారు వచ్చి? మా కొరకు ప్రార్థన చేయుట మానవద్దు. ఆమేన్. మా కొరకు ప్రార్థన చేయుట మానవద్దు. నేను ఎక్కడికో వెళ్తాను, అక్కడ ధూపం వేస్తాను, ఆ చెట్టుకు మొరుకుతాను, ఆ పర్వతం ఎక్కుతాను, అక్కడ బలిస్తానంటే అక్కడ నీ కోసం ఎవడు చేసేవాడు లేడు. నిన్ను గురించి ఆలోచించేవాడు, నిన్ను గురించి పట్టించుకునేవాడు లేడు. ఎవరు చేతులు ఎత్తాలో వారే చేతులు ఎత్తాలి. ఎవరు ప్రార్థన చేయాలో వారే ప్రార్థన చేయాలి. చూడండి, మీరు కావాలంటే అదే సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎవరి దగ్గర అంటే ఎవరు ప్రార్థన చేస్తే దేవుడు రక్షిస్తాడు, ఎవరు ప్రార్థన చేస్తే దేవుడు కాపాడతాడు, ఎవరు ప్రార్థన చేస్తే శత్రువుల చేతులను విడిపిస్తాడు, ఆ సమూయేలు వద్దకు వచ్చి మా గురించి ప్రార్థన చేయట మానవద్దు అని. చూడండి, సమూయేలు ఒక గొర్రె పిల్లను తెచ్చి అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా దేవునికి స్తోత్రం చెప్పండి. నీ టాలెంట్
నీ జ్ఞానము, నీ బలము, నీ ధనము దేవుని ముందు దిగదుడిపే. నువ్వెప్పుడైతే ఆయన పాదాలు పట్టుకొని నేను పాపము చేశాను, నేను అవిధేయుడినయ్యాను, నేను అవిధేయురాలినయ్యాను అని ఎప్పుడైతే నువ్వు మరలా నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించి పశ్చాత్తాపురాలువై నీ పాపాన్ని ఒప్పుకుంటావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే చెప్పాలి, ఖచ్చితంగా దైవజనుడు ప్రార్థన ఆలకించి అంగీకరించి శత్రువులను తారుమారు చేశాడు. నీ టాలెంట్ కాదు అది, నీ జ్ఞానము కాదు, నీ బలము కాదు, నీ ధనము కాదు. దైవజనుడు అనేవాడు ఒకడున్నాడు. వాని ప్రార్థన విని అంగీకరించి శత్రువుల మీద మెండుగా ఉరుముల మెరుపులను కురిపించి వారిని ఏం చేశాడు? తారుమారు చేశాడు. ఆ దైవజనుడి విలువ నీకు తెలుసా? ఆ దైవజనుడి పట్ల నీకు గౌరవం తెలుసా? ఆ దైవజనుడికి విధేయత చూడ నీకు తెలుసా? ఆ దైవజనుడి పట్ల నీకు భయపడడం తెలుసా? ఆ దైవజనుడి పట్ల గౌరవం తెలుసా నీకు? చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 8వ వాక్యం. వారు సంవత్సరములు మొదలుకొని ఇశ్రాయేలును అనగా యోర్దాను అవతలున్న గిలాదు నందని అమోరీల దేశములో కాపురమున్న ఇశ్రాయేలును 18 సంవత్సరములు అది సంగతి. ఏం చేశారు? నా ఇష్టం అంటే, నీ ఇష్టం అంటే, నాకు ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తానంటే, నాకు ఇష్టం వచ్చిన నేను చేసుకుంటానంటే ఏం చేశాడంటే దేవుడు 18 ఏళ్ళు చిత్త కొట్టి కూర్చోబెట్టాడంట, అణిచి వేసాడంట. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఎలాగా అణిచివేయాలో ఆయనకి తెలుసు. నిన్నెలా చిత్త కొట్టాలో ఆయనకి తెలుసు. ఎవరికి అప్పగించాలో కూడా ఆయనకి తెలుసు. నిన్నెలా అణిచివేయాలో, నిన్నెలా చిత్త కొట్టాలో తెలుసుకో. ఇప్పటికైనా ఎవరికి అప్పగిస్తాడు? శత్రువులకు అప్పగిస్తాడు, తెగులకు అప్పగిస్తాడు, లేకపోతే ఏం చేస్తాడు, లేకపోతే ఎలా అణిచివేస్తాడు, ఎలా అనగ కొడతాడు నాకు తెలియదు. కానీ ఎన్ని ఏంటంట? 18 సంవత్సరాలు. వాళ్ళ కోసం ఏడ్చే వాళ్ళు ఎవరున్నారా? చేతులెత్తే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మాట్లాడండి. లేనే లేరు. ముందుకెళ్దాం. మరియు అమోనీలు యోధా దేశస్థులతోనూ బెన్యామీలతోనూ ఎఫ్రాయిములతోనూ యుద్ధము చేయుటకు యోర్దానును దాటిని కనుక ఇశ్రాయేలుకు అదండి సంగతి. శత్రువుల చేతికి అప్పగించేశాడు. ఎక్కడ అణిచేయాలో అక్కడ అణిచివేశాడు. ఎలా చిత్త కొట్టాలో అలా చిత్త కొట్టాడు. ఇక శ్రమలకు వాళ్ళని అప్పగించేశాడు. దేవుని పిల్లరా, ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ, ఎవరితోనైనా ఆట ఆడుకోవచ్చు కానీ దేవునితో మనము ఆట ఆడుకోలేము. అందుకే కీర్తనకారుడు దావీదు అంటాడు, మనుషుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడితే మంచిది అంటాడు. హల్లెలూయా. ఈ రోజున నీవు శత్రువుల చేతికి అప్పగించబడుతున్నావేమో, ఈ రోజున నీవు చితకు కొట్టబడుతున్నావేమో, అణిచివేయబడుతున్నావేమో, ఈ రోజున శ్రమలకు గురైపోతున్నావు. కారణం నీ అవిధేయత, కారణం నీ పాపం, కారణం నీ వెళ్ళరాని చోటికి వెళ్తూ అర్పించకూడని చోట బలులు అర్పిస్తున్నావు. నిన్ను తీసుకుని వచ్చి శ్రేష్టమైన ద్రాక్ష బళ్ళు అంటుకట్టాడు. పనికి రాని తీగలు నీలో ఉంటే ఏం చేస్తాడు? ఉంచుతాడా? కట్ చేయడు. ఆ కట్ చేసినప్పుడు నీకు నొప్పి పుడితే ఎట్టగా? ఆ కట్ చేసినప్పుడు నీకు బాధ ఉంటే ఎట్టగా? ఎగస్ట్రాలు నీలో ఉన్నాయి, ఉండరానివి నీలో ఉన్నాయి, సేదైనవే నీలో ఉంది. ఉండరానివి నీలో ఉన్నాయి కనుక
నువ్వు బహుగా ఫలించాలంటే ఇవి నీకు ఉండకూడదు కనుక, ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్ళాలంటే ఈ పనికి రాని తీగలు నీలో ఉంటే ఆ స్థితికి నువ్వు వెళ్ళలేవని, ఆ చోటికి నువ్వు వెళ్ళలేవని, ఆ ఉన్నతమైన పిలుపును కలిగే బహుమానం పొందలేవని ఆయనే కట్ చేయాలనుకున్నాడు. ఎలా కట్ చేస్తాడు? ఉపదేశం నుంచి కట్ చేస్తాడు, తన సేవకు నుండి కట్ చేస్తాడు. కాదా? కాదా? ఏం మాట్లాడరే? వేరే సంఘం నుంచి వచ్చిన పాస్టర్ గారి ద్వారా కట్ చేస్తాడా? ఎక్కడ కట్ చేస్తాడండి? ఇక్కడే కట్ చేస్తాడు. ఈ ఉపదేశం నుంచే నీ లోటు, నీ పాటు, నీ అవిధేయత, నీ అక్రమ, నీ పాపం, నీ నడక, నీ పడకను బయలుపరుస్తాడు. సేవకునితో మాట్లాడతాడు. వాడిని సరిచేయి అంటాడు, ఆమెను సరిచేయి అంటాడు, గద్దించంటాడు, బుద్ధి చెప్పంటాడు. లోబడితేవా మంచిది, అవిధేయతను సరిచేసుకుంటావా మంచిది, హృదయాన్ని కుమ్మరిస్తావా మంచిది, పాపం చేస్తే ఒప్పుకుంటావా మంచిది. ఒప్పుకోకపోతే నీ కర్మ, సరిచేసుకోకపోతే నీ కర్మ. ఒకవేళ పనికి రాని తీగను తీసి, చెప్పండి, నాలో ఫలించని ప్రతి తీగ తీసి పారవేయబడును. నువ్వు ఫలించకపోతే ఎందుకు? తీసి ఏం చేస్తాడు? పారవేస్తాడు. నువ్వు ఫలిస్తే ఇంకా ఎక్కువ ఫలించాలని కోరుకుంటాడు, ఇంకా ఎక్కువగా ఫలించాలని సంతోషపడతాడు, ఇంకా నీ కోసం ఏదైనా చేద్దాం అనుకుంటాడు, ఇంకా నీకేదో ఒకవేళ నీరు కడదాం, ఇంకా ఎరువేద్దాం, ఇంకా ఏదో పాదు చేద్దాం అని నీ మీద హోప్స్ పెట్టుకుని, ఆశ పెట్టుకుని నిన్ను బట్టి సంతోషపడుతూ ఇంకేదో వచ్చాను. అదే ఒకవేళ నువ్వు పనికిరాని తీగలాగా తయారనుకోండి, ఫలింపు లేని వ్యక్తిగా నువ్వు తయారై అనుకోండి, ఏం చేస్తాడు? మాట్లాడండి. ఎదురుగా పెట్టుకుని చూస్తాడా? ఫలించే దాన్ని ఎదురుగా పెట్టుకుని చూస్తాడు. నువ్వు ఇంకా ఫలించాలమ్మా, నువ్వు ఇంకా ఫలించాలన్నా, నువ్వు ఇంకా అభివృద్ధి చెందాలి, నువ్వు ఇంకా ఉన్నతమైన స్థితికి, ఇంకా ఉన్నతమైన సేవలకి, ఉన్నతమైనటువంటి ఆత్మీయతలకి, ఉన్నతమైన పరిశుద్ధతలకి, ఉన్నతమైన ప్రాంతరాజ్యాలకి ఇంకా నువ్వు రావాలని నిన్ను ఎదురుగా పెట్టుకొని చూస్తాడు. కానీ పనికి రాని దాన్ని ఎదురు పెట్టుకొని, ఫలించని దాన్ని ఎదురు పెట్టుకొని నిరీక్షణతో నేను ఇంకా చూస్తున్నాను, నువ్వు ఇప్పుడు ఫలిస్తామని ఆశలని నేనేమో పెట్టుకున్నాను అంటాడా? పనికి రాని దాన్ని, ఫలించిన దాన్ని ఏం చేస్తాడు? తీసి పారవేస్తాడు. ఇప్పటికైనా నీ అవిధేయత, ఇశ్రాయేలీయులు మిస్పాలోనికి వచ్చి మేము పాపము చేసామని ఒప్పుకుంటున్నారు. నీళ్లు కుమ్మరించినట్లుగా వారి హృదయాల్ని కుమ్మరించి పశ్చాత్తాప్తులై కన్నీరు విడిచారు. ఎవరికైనా ఒక సాయిష్ ఉంటుంది, ఎవరికైనా గ్రేస్ పీరియడ్ ఉంటుంది, ఎవరికైనా దేవుడు కృపనిస్తాడు. ఆ గ్రేస్ పీరియడ్ నువ్వు ఏం చేసుకోవాలి? దేవుడిచ్చిన అవకాశాన్ని ఏం చేసుకోవాలి? మాట్లాడండి. దేవుడిచ్చినటువంటి ఆ గ్రేస్ పీరియడ్ని, దేవుడిచ్చిన ఆ కృపని వ్యర్థం చేసుకోకూడదు. చదువుదాం 11వ వచనం. అదేనా చదవాల్సింది? 10 చదువు. అప్పుడు ఇశ్రాయేలు మేము నీ సన్నిధిని, అర్థమైంది? ఇప్పుడు లైన్లోకి వచ్చారా? లైన్లోకి సరి చేసుకుంటున్నారా? జాగ్రత్త, నువ్వు కూడా లైన్లోనికి రా, నువ్వు కూడా సరి చేసుకో. నీ పాపం ఏంటో నీకు తెలుసు, నీ అవిధేయత ఏంటో నీకు తెలుసు, నీ అక్రమం ఏంటో నీకు తెలుసు, నీ గర్వం ఏంటో నీకు తెలుసు, నీ అహం ఏంటో నీకు తెలుసు, నువ్వేం చేసావో నీకు తెలుసు, నీ తల పిలిచేంటో నీకు తెలుసు. నీ లెక్కలేని తనము, నీ మూర్ఖత్వం, నీ అజ్ఞానము, నీ అంధకారము, నీ అవిధేయతలు, నీ అక్రమం, నీ నడక, నీ పడక సమస్తం నీకు తెలుసు. ఎక్కడికి వెళ్ళావో, ఏం చేసావో ఏ మాత్రం కూడా ఆలోచించకుండా వారు ఇప్పుడు ఏమంటారు తెలుసు కదా? మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాం, మా దేవుణ్ణి విడిచి బయలును పూజించి ఉన్నామని. అది ఎప్పుడైనా వాస్తవికం రావాలి. చేసిన తప్పు బయటికి అర్థమైందా? ఏం రావాలి? చేసిన తప్పు వాస్తవం బయటికి రావాలి.
ఒప్పుకునే దానిలో విడిచిపెట్టే దానిలో నువ్వు చెప్పే దానిలో వాస్తవం రావాలి. మా దేవుడని ఎవరు విసర్జించామో మేమేం చేసామో కూడా చెప్తున్నారు. ఒకటి, వారు విసర్జించిన దాన్ని, విడిచిపెట్టిన దాన్ని చెప్తున్నారు. రెండోది, వారు వెళ్ళి ఎక్కడ మాట్లాడట్లా, ఎక్కడ ఏం వెళ్ళి చేశారు, ఏ దేవతకి, ఏ దేవుడికి. నీకుందా దమ్ము? చెప్పగలవా? నువ్వు చెప్పగలవా అంటున్నా. నీకు ఆ దమ్ముందా? ఒప్పుకునే దమ్ముందా నీకు? నీ రహస్య జీవితాన్ని బట్టబయలు చేయగలవా? పలానా చోటుకు వెళ్ళాను, అది నా దేవుని దృష్టికి తప్పుగా ఉంది, నేను విరోధంగా పాపము చేశాను, అది నా దేవునికి వ్యతిరేకంగా ఉంది, నేను చేసిన దాన్ని బట్టి ఆయన కోపం నా మీదకి వచ్చింది అని నువ్వు యథార్థంగా ఒప్పుకోగలవా? నీ కోపానికి కారణానికి ఒప్పుకోగలవా? నువ్వు ఒప్పుకోలేవు. నీకు ఆ దమ్ము లేదు. ఆయన కోపానికి కారణం నేను ఆయన విసర్జించాను, మేము వెళ్ళి చేయరని పూజలు చేసామని ఒప్పుకున్నాను. ఈరోజు నువ్వు చెప్పగలవా కోపానికి కారణం? ఈరోజు చెప్పగలవా ఫిలిష్తీయులకు ఎందుకు అప్పగించబడ్డామో? ఈరోజు చెప్పగలవా ఎందుకు అణిచివేయబడ్డామో? ఈరోజు చెప్పగలవా ఈ శ్రమలకు కారణం నీ పాపమని? ఈ సిద్ధపాటు గుడికిలో ప్రభు బల్లారాములకు వెళ్ళబోతున్న నీవు గడిచిన కాలంలో నీ జీవితము, నీ ప్రవర్తన చెప్పగలవా? దేవుని ఎదుట ఒప్పుకోగలవా? విడిచిపెట్టగలవా? సరి చేసుకోగలవా? సరి చేసుకుంటే, ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అంగీకరిస్తాడు. చూడండి, పరిశుద్ధ లేఖనం నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. చదువు. యెహోవా అయితే మీరు నన్ను విసర్జించి అన్ని దేవతలను పూజించరు కనుక నేను ఇంకా మిమ్మల్ని. ఒకప్పుడు మీరు బాధల్లో ఉన్నప్పుడు, ఒకప్పుడు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, వ్యాధుల్లో ఉన్నప్పుడు ఎవరు? నేను కదా మిమ్మల్ని విడిపించింది, నేను కదా మిమ్మల్ని రక్షించింది. వాళ్ళ చేతుల నుండి, వీళ్ళ చేతుల నుండి, అప్పుల సమస్యల నుంచి, ఊపుల నుంచి, అనారోగ్యం నుంచి, అగ్ని కొలువుల నుంచి నేను కదా. అయితే ఇప్పుడు మీరు ఏం చేశారు? అన్ని దేవతలను ఆరాధించి పూజించారు. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని రక్షించినట్టు ఒక మాట, ఒక సవాల్ వాళ్ళకి విసిరాడు. చూడండి ఆ సవాల్ ఏంటో. పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొరపెట్టుకోండి, మీ శ్రమ కాలమున. వెళ్ళు, నువ్వు పరిగెత్తుకుంటే వెళ్ళవే. ఇక్కడ ఆరాధన జరుగుతుంటే సంఘ క్రమం మానేసి ఉరుకులెత్తుకుంటే పరుగులెత్తుకుంటే వెళ్ళవే. రెక్కలు బాగా చాపి దూరమైన భారమైన నేత్రైనా వెళ్ళేవే. ఆడి చెప్పు, ఆడి నిన్ను కాపాడతాడు. ఆడి చేయపోను ఎత్తుతాడు నీకు. ఎక్కడ రక్షించబడ్డావు చెప్పు? ఎక్కడ నువ్వు బాగుపడ్డావు? ఎక్కడ నువ్వు స్వస్థపడ్డావు? ఎక్కడ నీకు విడుదల కలిగింది? ఎక్కడ నీకు విమోచన కలిగింది? నువ్వు పరిగెత్తున్నాడా? మాట్లాడండి. యేసు ప్రభు వారు ఇక్కడ ఏమన్నాడు చూడండి. అయితే మీరు నన్ను విసర్జించి అన్ని దేవతలను పూజించింది కనుక నేను మిమ్మల్ని రక్షింపక నేనిక మిమ్మల్ని రక్షింపను అన్నాడు. అర్థమైందా? నేనిక మిమ్మల్ని రక్షింపను అన్నాడు. దీన్ని ఏం చేస్తారు ఇప్పుడు? పక్కన మీరు చెప్పు, యెహోవా రక్షించను అన్నాడు. పక్కన ఉన్నటువంటి ఏస్తరి చెప్పు, యెహోవా రక్షించను అన్నాడు. పక్కన ఉన్న ఏదాన్ని చెప్పు, యెహోవా రక్షించను అన్నాడు. పక్కన ఉన్నటువంటి మనోహరమ్మ గారు చెప్పు, యెహోవా రక్షింపను అన్నాడు. పక్కన ఉన్న మరియమ్మ గారు చెప్పు. ఎవరిని గోల్ చేయాలనుకుంటున్నావు? ఎవరిని ఎండాలనుకుంటున్నావు? నీ అవిధేయతలలో పెట్టుకొని, నీ అక్రమాలలో పెట్టుకొని, నీ లోపలలో పెట్టుకొని యెహోవా రక్షింపను అన్నాడు, యెహోవా రక్షింపను అన్నాడు, యెహోవా రక్షింపను అన్నాడు ఊరోళ్ళకు చెబితే
ఎవరిని నిండేద్దాం అనుకుంటున్నావు? ఎవరిని గోల్ చేద్దాం అనుకుంటున్నావు? యెహోవానా? నీదా లోపం యెహోవాదా? మరి యెహోవా రక్షింపను అన్నాడు. యెహోవా రక్షింపను అంటానికి కారణం ఏంటి? దానికి ముందు నీ అవిధేయత లేదా? దానికి ముందు నీ లోపం లేదా? బయట దేవతలు, అస్తర దేవతలు, ఫిలిష్తీయుల దేవతలు, అమ్మోనీయుల దేవతలు, మోయాబు దేవతలను పూజింపలేదా? ఆయన కోపం పుట్టింపలేదా? రాటిని మర్చిపోయావా? అవి బయటికి తీసుకురావా? అవి చెప్పవా? నేను ఈ పని చేశాను, నేను ఈ పని చేసినందుకు ఆయన కోపం వచ్చింది, నేను ఈ పని చేసినందుకు ఆయన నన్ను రక్షింపనన్నాడు అన్న సంగతి చెప్పవా? అవి చెప్పు. మరేం చెప్తావు? యెహోవా కోపడ్డాడు, పత్తాన్ని కోపడుతున్నాడు, ఎడ్డి మడ్డి కోపం అని చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఏంటి ఏంటి మాట్లాడండి అని చేస్తున్నాడు. శ్రమలకి రక్షింపనన్నాడు అని చెబుతావా? అందుకే అన్నాడు నువ్వు పరిగెత్తుకుంటే వెళ్ళేవే. ఇక్కడ ఆరాధన జరుగుతున్నా, ఇక్కడ పరిచయం జరుగుతున్నా, ఇక్కడ పనులు జరుగుతున్నా, పరుగులెత్తుకుంటే వెళ్ళిపోయావే. ఆయన రక్షించమని. ఆడు రక్షిస్తాడేమో. రక్షిస్తాడా? చెప్పు. నువ్వు వెళ్ళేవే, ఆడు రక్షిస్తాడా? చెప్పాలి. చదువు. మీ శ్రమ కాలమున అవి మిమ్మల్ని రక్షించునేమో అని ఇశ్రాయేలుతో సెలవిచ్చును. అప్పుడు ఇశ్రాయేలు అదండి రావాల్సింది బయటికి. నువ్వు చేసిన పాపం బయటికి రావాలి. రక్షింపనన్నాడు అన్నది బయటికి రావాల్సింది. కోపగించుకున్నాడు అన్నది కదా బయటకు రావాల్సింది. అసలు నీది బయటికి రావాలి. నీది బయట పెడతావా? నీ లోపాన్ని బయట పెడతావా? యెహోవా కోపగించుకున్నాడని, యెహోవా అణిచివేశాడని, యెహోవా రక్షింపనని ఈ తీసుకొచ్చి పెడతావు అని ఈ చెబుతావు కానీ నీ పాపాన్ని బయట పెట్టు, నీ అవిధేయతను బయట పెట్టు, నీ మూర్ఖత్వాన్ని బయట పెట్టు, నీ అహమును బయట పెట్టు, నీకు వచ్చిన గర్వాన్ని బయట పెట్టు, నీవు చేసిందని బయట పెట్టు. ముందుకు వెళ్దాం. నీ దృష్టికి ఏది అనుకూలమో అది రావాలి. అది నీ నిర్ణయమేనయ్యా, నీ నిర్ణయమే. ఇది నువ్వు దీనికి ఏ శిక్ష వేస్తావో నేను శిరస్సు వహిస్తా, తల ఉంచుతా. అదండి లోబడటం అంటే, అదండి కట్టుబడిపోవటం అంటే. ఇక మీకు ఎదురు చెప్పనయ్యాక ఇక నేను మీకు ఎదురు మాట్లాడను. నేను తల ఉంచుతున్నాను, తల ఉగ్గుతున్నాను. మీరు ఏది చెప్తే అది, మీరే మాట అంటే అది. ఇక మీ చిత్తానికి నేను తల ఉగ్గుతున్నాను. మీరు ఎలా చెబితే అలా చేస్తాను. మీరు ఎలా ఉండమంటే అలా ఉంటాను. ఎలా నడవమంటే అలాగా అంటావా? నువ్వు ఉందా నీకు ఆ మనస్సాక్షి? పనిచేస్తుందా నీకు ఆ మనస్సాక్షి? ఒప్పుకోవటానికి నీకు ఉందా ఆ హృదయం? ఉంటే ఒప్పుకో. ఏమన్నారు? మళ్ళా చదువు. ఏమన్నారు వాళ్ళు? నీ దృష్టికి ఏది అనుకూలమో అదండి, అది రావాలి నీలో నుంచి. అది రావాలి, అది బయలుదేరాలి. ఆ తీర్మానం, ఆ సమర్పణ బయలుదేరి రావాలి. ఇక మీరు ఎట్టయ్యా దేవా, మీరు ఎలా నడిపిస్తే అలాగా మీ చిత్తం చొప్పున మీకు ఏది అనుకూలమో అది ఇక నా స్వశుద్ధి, నా స్వబుద్ధి ఇక లేదే. ఎంతమంది ఆత్మీయ జీవితంలో ఈ తీర్మానం ఉంది? దేవునికి అనుకూలమైన తీర్మానం అనేది, దేవునికి అనుకూలమైన సమర్పణ అనేది. దేవా, ఇక ఏది నీకు అనుకూలమో అదే మా ఎడల జరిగించండి. అది నేను దానికి కట్టుబడతాం, దానికి మేము లోబడతాం, దానికి సరెండర్ అయిపోతున్నాం. ఆమేన్. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. చెప్పు. ఇచ్చినారు ఏమైనా లేవా? చదువు. దయచేసి నేడు మమ్మల్ని రక్షింపమని చెప్పి యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలును కలిగిన
దురవస్థను చూసి సహింపలేకపోయినా. కొట్టావు చప్పట్లో. సరి చేసుకోవడానికి నీకు మనసుంటే, ఒప్పుకోవడానికి మనసుంటే, నీలో ఉన్న అవిధేయతను అన్ని ఆచార విగ్రహాల సంబంధమైనవి ఇప్పటి వరకు గత కాలంలో, ఈ నెలలో, ఈ వారంలో ఏం చేసావో అవి తీసివేయగలిగిన దమ్ము నీకుంటే దేవుని ఆత్మ పరితాపించింది. నీ విషయమై నీ దురవస్థను చూసి సహింపలేకపోతే, నీ శ్రమను చూసి, అణిచివేయబడ్డం చూసి, నువ్వు అప్పగించబడ్డ శత్రువులు, ఫిలిస్తీన్లు, నిన్ను తరుగుతున్న నీ కష్టాల కన్నీళ్లు, నీకున్న శ్రమల కొలిమిలు చూసి దేవుని ఆత్మ ఏం చేస్తుందిగా చెప్పండి, చూసి సహించలేదిక. ఎందుకంటే నీలో క్రియ జరిగింది, పశ్చాత్తాపడ్డావు, పాపాన్ని ఒప్పుకున్నావు, యథార్థంగా దాన్ని అయ్యా ఇక నీవు ఏది అనుకూలమది మా ఆయన జరిగించండి, ఇక మీరు తప్ప మాకు ఆధారం లేదు, మమ్మల్ని రక్షించండి అంటూ నువ్వు దేవుని ఎదుట సాగిలి పడిపోయావు. నీ మధ్యన ఉన్నటువంటి ఆ విధేయతను, అక్రమాన్ని ఏం చేసావు? తీసివేసేసావు, ఎత్తి పడవేసావు. ఇప్పుడు దేవుని ఆత్మ ఇక చూసి సహించలేకపోయింది. నీ కష్టం చూస్తే నేను సహించగలనా? నీ కన్నీళ్ళు చూస్తే నేను సహించగలనా? అర్థమవుతుందా నీకు? నువ్వు ఎప్పుడైతే సరి చేసుకున్నావో, ఎప్పుడైతే నీవు పశ్చాత్తాపడ్డావో, ఎప్పుడైతే నీలో ఉన్న అన్య దేవతల విగ్రహాలను తీసివేసావో, ఇక నీ కలిగిన కష్టం చూసి నేను ఉండగలనా? నీ కన్నీళ్ళు చూసి నేను ఉండగలనా? చెప్పండి. ఉండలేదు. ఇక ఆత్మ పరితపించగలిగింది. ఇక వెంటనే సహింపలేకపోయింది. అయ్యో ఇక నా బిడ్డలు, అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమార్తె, అయ్యో నా పిల్లలు, అయ్యో అంటూ ఆయన సహింపలేకపోయాడు. మరి ఈ రోజు నువ్వు మోకరించి సరి చేసుకుంటావా? ఈ రోజు నువ్వు మోకరించి ఆయన సన్నిధిలో ఒప్పుకుంటావా? నిజమైన పశ్చాత్తాపం నీలో కలిగితే హృదయం కుమ్మరించు. ఆనాడు బిస్మాల వారు కూడుకున్నప్పుడు నిజమైన పశ్చాత్తాపంతో హృదయం కుమ్మరించి వారి కన్నీళ్లు విడిచి మేము పాపము చేస్తామని ఒప్పుకున్నప్పుడు సమయాలు ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించి యుద్ధమును దేవుడు ఏం చేశాడు? తారుమారు చేసి వాళ్ళని ఫిలిస్తీన్ల చేతి నుంచి విడిపించలేదా? ఇక్కడ చెప్తున్నాడు, నీతో కూడా చెప్తున్నాడు. నువ్వు సేవ మానేసావు, పరిచయం మానేసావు, సేవించడం మానేసావు, స్తుతించడం మానేసావు, ఆరాధించడం మానేసి నీకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోయావు, పరుగులెత్తావు. అన్ని దేవతలు, అస్తమ దేవతలు, బయలుదేవతలు. కానీ దేవుడు కొంపడ్డాడు, శత్రువులకు అప్పగించాడు, అణిచివేశాడు, నిన్ను కత్తించాడు, నీకు బుద్ధి రావాలని శ్రమలకు అప్పగించాడు. మొత్తానికి నీకు విరోధంగా పాపం చేస్తామని నువ్వు ఒప్పుకుంటున్నావు, పశ్చాత్తాపం అనే దేవతలు తీసివేశావు. ఇప్పుడు ఆయన ఆత్మ సహించలేకపోయింది. నీ కన్నీరు చూసి సహించలేకపోయింది, నీ కష్టాలు చూసి సహించలేకపోయాడు. ఇక నీ విషయం ఆయన అడుగు కట్టుకోబోతున్నాడు, నీ విషయం ఆయన పూనుకోబోతున్నాడు. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. సన్నిధి సమాధానం మీకు తోడే నడిపించి కాపాడును గాక. కృప కుమ్మరించబడును గాక. సమాధానం మీకు దొరుకును గాక. దేవుని సన్నిధి నుంచి ఆత్మ పరితాపంచింది. ఆయన ఆత్మ సహించలేక మన విషయమై మన వైపు ఆయన కనుదృష్టి ఉంచి మన క్రియల విషయమై శిక్షింపక మనల్ని రక్షించును గాక, మనల్ని కాపాడును గాక, మనల్ని స్వస్థపరచును గాక, మనల్ని ఆదరించును గాక, మనల్ని బలపరచును గాక, మనల్ని ధైర్యపరచును గాక, శత్రువుల చేతుల నుంచి విడిపించబడును గాక, అణిచివేయబడుతున్న స్థితి నుంచి విడిపించబడును గాక. దేవుని కృప నీకు సమాధానముగా దొరుకును గాక.